విశాఖ డ్రగ్స్ కేసు ఏమైంది ఇది తేలాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఆర్భాట ప్రచారం, ఆ పైన ఉత్తుత్తి వ్యవహారం. ఆ మధ్యన గుజరాత్లో పోర్ట్లో పట్టుబడ్డటువంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి కంటైనర్ తమిళనాడులో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర అడ్రస్తో సత్యనారాయణపురం అడ్రస్తో పెట్టారు కంటైనరు కన్సైన్మెంటు. దాని కారణంగా పెద్ద రచ్చ నడిచింది. అది వైసీపీ వాళ్ళ మనుషులని తెలుగుదేశం వాళ్ళ మనుషులని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎవ్వడు ఏం కాలేదు కదా. కానీ ఎన్ని రోజుల పాటు పత్రికల్లో నువ్వంటే నువ్వు ఆంధ్రాని డ్రగ్స్గా చేసేసారన్నటువంటిది అయిపోయింది. నెంబర్ 2, ఇప్పుడు మళ్ళీ మొన్న చూసాం కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు వచ్చినటువంటిది. వైజాగ్లో అకస్మాత్తుగా సిబిఐ వాళ్ళు రైడ్ చేయడం, డ్రగ్స్ని పట్టుకున్నామని చెప్పడం, అదేదో చేపలకు వేసేటటువంటి ఉత్పత్తులలో విదేశాల నుండి తీసుకొచ్చినటువంటి దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని, ఆ డ్రగ్ పార్టికల్స్ ఉన్నాయని చెప్పడం, దాని మీద తమకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చినటువంటి దీంతో చూసామని చెప్పడం. ఆ తర్వాత సదర్ సంస్థలు ఎవరిని అరెస్ట్ చేయలే, నోటీసులు ఇచ్చారు, వాళ్ళతో విచారించారు. వాళ్ళేమో చూసుకోండి, మాకేం సంబంధం, మేము డబ్బులు పంపించాం, వాళ్ళు పంపించారు, దాంట్లో ఏదన్నా ఉంటే మాకేం సంబంధం అన్నారు. ఎంక్వైరీ అన్నారు. అప్పుడు ఇదిగో పురంధేశ్వర్ తరపున నేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు డ్రగ్స్ అని చెప్పినేమో వీళ్ళు మాట్లాడుకొచ్చారు. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, అమిత్ షా వాళ్ళు దాన్ని స్పందించలేదు. డ్రగ్స్ గురించి, డ్రగ్స్కి మారుతోంది అన్నటువంటిది అమిత్ షా మాట్లాడు, నరేంద్ర మోడీ ఆ పాయింట్ని రైట్ చేయలేదు. ఇక్కడ డ్రగ్స్కి సంబంధించి విశాఖపట్నంది ఏమైంది కేసు, అది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళదని వైసీపీ ప్రాజెక్ట్ చేశాక డౌన్ ప్లే అయిపోయింది. అది లోకేష్తో చంద్రబాబుతో వాళ్ళకున్న సాన్నిహిత్యాన్ని చూపెట్టాక. అదే సందర్భంలో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదన్న చూపెట్టి తెలుగుదేశం వాళ్ళు కొన్ని రోజుల పాటు ప్రాజెక్ట్ చేశారు. ఫైనల్గా ఏమైంది? ఇవన్నీ జనాలకి అర్థం కాని ప్రశ్నలు. ఇదివరకు మీడియా అయితే ఈ అంశాల మీద ఫాలోఅప్ చేసి అది అయ్యేదాకా వాడెవడు ఏంటి కథ తేల్చేదాకా వదిలిపెట్టేది కాదు, ఆ విషయాల్ని బయట పెట్టేది. ఇవాళ రోజున మీడియా కూడా అటో ఇటో చేరుకుపోవడం వలన మనం బట్ట కాల్చి మీదేసేసాం, అయిపోయింది మన పని, ఇక ఆ తర్వాత వాడి పని అన్నట్టుంది. సిబిఐ అన్న బాధ్యతగా సమాధానం చెప్పాలి కదా. ఏమైంది? శాంపిల్స్ తీసుకున్నారు, ఏం తేలింది, ఎవరిని అరెస్ట్ చేశారు, ఏం జరిగింది, ఇది ఎవ్వరికీ ఎప్పటికీ బయటపడట్లా.